ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. వాక్యం వింటున్న మీ అందరికీ కూడా యేసయ్య నామములో శుభాలు. ఈ రోజు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 13వ వచనము. నీ మేలు కొరకు నేను నేడు నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నారు? దేవునికి స్తోత్రాలు. Deuteronomy chapter 10 verse 12. And now Israel, what does the Lord your God require of you but to fear the Lord your God, to walk in all his ways and to love him, to serve the Lord your God with all your heart and with all your soul. దేవునికి స్తోత్రాలు. ఇదే మాటని మనము యేసయ్య మత్తయి సువార్త 22లో మాట్లాడటం కూడా మనం చూస్తా ఉన్నాం 37వ వచనంలో. సో నీ దేవుడైన యెహోవాను నీవు పూర్ణ మనసుతో సేవించాలి, అలాగే పూర్ణ మనసుతో ప్రేమించాలని మనం నేర్చుకున్నాం. ఇక్కడ దేవుడు అడిగే ప్రశ్న ఏంటంటే వాట్ డస్ ద లార్డ్ రిక్వైర్ ఆఫ్ యూ? దేవుడు నీ దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నారు? మన దగ్గర నుంచి దేవుడు ఏమి కోరుకుంటున్నారు? వెన్ గాడ్ క్వశ్చన్స్ సంథింగ్ వీ షుడ్ బి రెడీ విత్ ఆన్సర్. ద ఆన్సర్ ఈజ్ ఇన్ ద బైబుల్. మనకి దేవుడు ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకు జవాబు కూడా మనకి బైబిల్లోనే ఉంది. ఫియర్ ద లార్డ్. ద మెయిన్ థింగ్ హీ ఈజ్ ఫోకసింగ్ ఆన్ దిస్ వర్డ్ ఈజ్ నువ్వు దేవుణ్ణి ప్రేమగా నువ్వు ఆయన సేవించాలన్నా, ఆరాధించాలన్నా, లేదా దేవుని భయభక్తులు కలిగి నడుచుకోవాలన్నా, లేదా దేవుని దగ్గర నుంచి నువ్వు వాగ్దానాలు కానీ దేవుని దగ్గర నుంచి నువ్వు ఏది పొందాలన్నా కానీ వాట్ ఎవర్ యూ నీడ్ ఫ్రమ్ గాడ్, ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు డూ హియర్ గాడ్ ఈజ్ అడ్వైజింగ్ అస్, గాడ్ ఈజ్ టెలింగ్ అస్. దేవుడు మనతో మాట్లాడుతున్నారు విత్ ఫియర్ ద లార్డ్. దేవునికి భయపడి ఉండండి. ఫియర్ అనగానే మనము ఏదో మనకు వచ్చే నొప్పి, యాంటిసిపేషన్లో ఏదో డేంజర్ వస్తుందని ఆ ఫియర్ గురించి, ఆ భయం గురించి, ఏదో జరుగుద్దనే భయం గురించి ఇక్కడ దేవుడు మాట్లాడలేదు. దేవుడు మాట్లాడేది దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండండి. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, దేవుని యొక్క అమేజింగ్ కార్యాలు. వెన్ వి సీ ద క్రియేటర్, ఆల్ ద క్రియేషన్, యొక్క నక్షత్రాల్ని, సముద్రాల్ని, అలాగే ఈ యొక్క భూ ప్రపంచాన్ని, భూమి కిందన సమస్తాన్ని మనం చూసినప్పుడు, సృష్టికర్త యొక్క గొప్పతనాన్ని మనం ఆలోచించినప్పుడు మన మైండ్ అంతా ఆ యొక్క ఆనందంతో, మన మైండ్ అంతా ఆశ్చర్యంతో, ఆయన ఎలా భయభక్తులతో, గౌరవంతో, పూజ్యనీయుడైన దేవుడని మనల్ని ఆరాధించే విధంగా ఉండాలి, ప్రేమించే విధంగా ఉండాలని తెలియజేస్తా ఉన్నారు. చూడండి, మనం కొత్త నిబంధనలు చూసుకుంటే యేసయ్య అంటా ఉన్నారు, వాట్ ఎవర్ మై ఫాదర్ హ్యాస్ డన్, వాట్ ఎవర్ మై ఫాదర్ హ్యాస్ స్పోకెన్, వాట్ ఎవర్ మై ఫాదర్ టాట్ మీ. దేవుడు నాకు నేర్పించినవి, మా తండ్రి చేసిన కార్యాల్ని, మా తండ్రి నాకు చెప్పి పంపించిన కార్యాలని నేను చేస్తా ఉన్నాను అని అన్నారు. అలాగే ఈ విధంగా మనం చూస్తుంటే ఈరోజు మనం కూడా దేవుని యొక్క వాక్యంలో దేవుని యందు భయభక్తులు అంటే ఆయన్ని ప్రేమించమన్నారు. చూడండి, ఆ యొక్క దేవుని భయభక్తులు లేదా దేవుని యందు భయం మనకి లాంగ్ లైఫ్ నిస్తుందని ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తున్నాము. లెంగ్త్ ఆఫ్ ద లైఫ్, మన యొక్క జీవిత కాలం అంతా కూడా దేవునిలో అది కట్టబడి ఉంది. అలాగే ఎవరైతే దేవునికి భయపడి ఉంటారో రెస్ట్ అండ్ సాటిస్ఫాక్షన్ ఇన్ అవర్ లైఫ్స్, కంటెంట్మెంట్. దేవుడు మనతో ఉన్నప్పుడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదనే కంటెంట్మెంట్, అలాగే కాన్ఫిడెన్స్ దేవుల్లో మనకు వస్తుంది. ఆ నిర్ణయము, నిశ్చయాలు, లేదా దేవుడు నా పోషకుడు, నాకు ఎలాంటి లోటు రాదు, దేవుడు నా సంరక్షకుడు, లేదా దేవుడు నా పక్షాన ఆయన యుద్ధం చేసే దేవుడు, లేదా దేవుడు నాతో ఉన్నారు, నా ముందు నడుస్తున్నారు, దేవుని వెలుగులో నేను నడుస్తున్నా అనే కాన్ఫిడెన్స్ మనలో ఉన్నప్పుడు, వాక్యం చదువుకునేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా దేవుని మనం తెలుసుకుంటానికి సహాయం చేస్తూ ఉంటారు. అలాగే మన తరతరాలు ఎవరైతే దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటారో వారి కుటుంబాలని దేవుడు 1000 తరాలని ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం చెబుతా ఉంది. చూడండి, నిర్గమాకాండంలో ఎలాగైతే బర్నింగ్ బుష్ లోంచి, ఆ మండే పొదలోంచి దేవుడు మాట్లాడినప్పుడు హౌ మోసెస్ హ్యాస్ సీన్ గాడ్స్ వాయిస్ అండ్ ఆల్సో హీ వాస్ సర్ప్రైజ్డ్. మోషే గారు ఏ విధంగా మండే పొదను చూసి ఆశ్చర్యపడి దేవుడు మాట్లాడారని చెప్పారు. అదే విధంగా మనం బైబిల్ చదివేటప్పుడు కూడా మన హృదయాలను మండే పొదగా, అలాగే మన హృదయాల్లో దేవుడు అగ్నిని రగిల్చి, దేవాది దేవుడు ఆ ప్యాషన్ లో దేవుని ఇంకా ప్రేమించడానికి దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటారు. అలాగే మనకి కీర్తనలు 2:11 చూస్తే సర్వ్ హిమ్ విత్ ఫియర్ ఉంటుంది. ఆయన్ని భయభక్తులతో మీరు సేవించండి అంటారు. మనకి కొత్త నిబంధనలో పేతురు గారు కానీ, యోహాను గారు కానీ, యేసయ్య కానీ, అపోస్తలుడైన పౌలు గారు కానీ వీరంతా చెప్పారు, దేవుని మనం సేవించేటప్పుడు, దేవుని పరిచర్య చేసేటప్పుడు సంతోషంతో, ఆనందంతో చేయమన్నారు. ఎందుకంటే గొణుగుతా సణుగుతా చేసినప్పుడు వాళ్ళు శాపాల్ని పొందారే గాని
ఆశీర్వాదాన్ని పొందలేదు. ఇంత గొప్ప మేలు చేసిన దేవుడు యేసయ్య. మరి ముఖ్యంగా మనకి రక్షణనిచ్చి రక్షణలో నడిపిస్తున్న యేసయ్యకి పరిచర్య చేయడానికి ఎంత ఆనందంగా మనం పరిగెత్తుకుంటా రావాలి కదా. అద్భుతమైన మాట నేను చూసాను లూకా సువార్త 12లో కానీ లేదా మనకి మత్తయి సువార్త 10లో మనం చూసినప్పుడు వాళ్ళు అంటారు, ప్రజలు నీకు శరీరం వరకు మాత్రమే నీకు హాని చేయగలుగుతారు, ఎవరైనా మానవులు. బట్ దేవునికి ఎలాంటి కంట్రోల్ ఉందో మన మీద, మన ఆత్మ మీద, మన శరీరం మీద, మన జీవం మీద, మన సమస్తం మీద. ద లివింగ్ గాడ్ హ్యాస్ కంట్రోల్ అండ్ అథారిటీ ఓవర్ అస్. ఆయనకి మన మీద అధికారం ఉంది. ఎవరికైతే నీ యొక్క ఆత్మ మీద, నీ జీవం మీద, నీ సర్వం మీద అధికారం ఉందో ఆయనకి భయపడాలి. ఎందుకంటే ద డెత్ ఓన్లీ టేక్స్ అస్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ కదా. మరణం కేవలం మనల్ని భూమి మీద నుండి తీసివేస్తుంది. We must remember that the God who put his breath into our spirits, దేవాది దేవుడు మన యొక్క శరీరంలోకి ఊపిరి ఊదిన దేవునికి మనం భయపడాలి. ఎందుకంటే ఆఫ్టర్ దిస్ డెత్ దెర్ ఇస్ ఎ జడ్జిమెంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధానంలో ఆయన సింహాసనం ముందు మనం నిలబడాలి. ఎవరికి మనం భయపడాలి? శరీరానికి హాని చేసేవారి కాదు. శరీరము, ఆత్మ, జీవము సర్వం మీద అధికారం ఉన్న దేవుడు, మనల్ని సృష్టించుకున్న దేవుడు, ఈ రోజు వరకు మనల్ని పోషించి కాపాడుతున్న దేవుడు. ఆయన మాటలకు, ఆయన ఆజ్ఞలకు మనం లోబడి ఆయన చెప్పిన ప్రకారంగా మనం నడిచినప్పుడు మనకి దీర్ఘాయుషు, మన కుటుంబాలకి ఆశీర్వాదాలు, మనకి విజయం ఉంటుందని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. పరిశుద్ధాత్మదేవా, మాకు మీరు నేర్పించండి నాయన. మీ ఎళ్ళ ఏ విధంగా భయభక్తులు కలిగిన ఆయన ప్రభా, మేము మాత్రమే కాదు మా కుటుంబాలన్నీ ఉన్నాయన ప్రభా, మీ మార్గంలో మేము నడుచుకుంటానికి, మిమ్మల్ని ప్రేమించటానికి, మిమ్మల్ని నాయన పరిచర్య చేసుకుంటానికి, ఎంతో మందికి నాయన ప్రభా మిమ్మల్ని మేము చూపించడానికి ప్రభా మీరు మా ఎళ్ళ కృప చూపించిన ఆయన, సహాయం చేసిన ఆయన. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయం నాయన మండుచున్న పొదలాగా నాయన ప్రభా, మీ వాక్యం చదివినప్పుడు నాయన మీ ఆత్మతో నింపబడి నాయన ప్రభా, అలాగే తండ్రి ఇదిగో నాయన మీ యొక్క ప్రవచనాలతో నాయన ప్రభా, మీ యొక్క రెవల్యూషన్స్తో నాయన ప్రభా, ఆ వాక్యాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం నడుచుకునే శక్తిని, తలాంతుని మీరు మాకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. God bless you all.